తెలుగుదేశం పార్టీకి మెయిన్ బలం ఏంటి? మీడియా. ఉన్నది లేనట్టుగా సృష్టించి దాన్ని పదే పదే ప్రసారం చేసి జనాల్ని పూర్తిగా మ్యానిపులేట్ చేయగల సత్తా, దుష్ప్రచారం ఎక్కువ జనాల్లో తీసుకెళ్ళగల సత్తా మీడియా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మీడియా పైన ఎటువంటి చర్యలు ఏనాడు తీసుకోలేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే మీడియా పైన చర్యలు తీసుకునే అంత అవకాశం తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధంలాగా నిన్న ఇచ్చిన ఫ్రీ హ్యాండ్, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టే. 100% ఈసారి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కుంభస్థలం అయినటువంటి మీడియాని చిత్తు చేయగల అవకాశం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. బికాజ్ ఎందుకంటే సాక్షిని కూడా ఇంక్లూడ్ చేసేసి నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం, ఎవరో ఒక డిబేట్కి వచ్చినటువంటి వక్త మాట్లాడిన మాటని ఇటు తిప్పి మళ్ళీ సాక్షి ఛానళ్ళ పైన, సాక్షి లోకల్గా ఉండే న్యూస్ డిస్టిక్ వైడ్ ఉండే ఆయా వాటి ఆఫీసుల పైన, తర్వాత సాక్షిని ఇంక్లూడ్ చేసి కేసులు ఇట్లా ఫుల్ ఫైల్ చేస్తూ కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం పెద్ద బాధాకరమైన విషయం. ఇప్పుడు రేపు జరిగే విధ్వంసం ఎలా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ మెయిన్ అసలు కీ రోల్ తెలుగుదేశం పార్టీ పోషించేది 14 లక్షల కోట్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వ్యక్తిగత హననాలు, వ్యక్తిత్వ హననాలు, పూర్తి స్థాయిలో నీచమైన ప్రదర్శనలు వాళ్ళు చేసినందుకు నాకు తెలిసి ఎవరు చేయరు. ఈసారి వాటి థీరీలు, వాటి విధానాలు వేరుగా ఉంటాయి, పోయినసారిలాగా ఉండవు. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియాని ఎప్పుడు టార్గెట్ చేశారు అనేదానికి ఎప్పుడు అవకాశం ఇలా జనాలకు చెప్పేవాడు, అవి నమ్మొద్దు, అవి దుష్ప్రచారం చేస్తాయని. అంతేకాని డైరెక్ట్ అటాక్ అయితే చేయలే. ఈసారి అటాకింగ్ డైరెక్ట్ వాళ్ళ మీద పడిపోవడానికి ఛాన్స్ వీళ్ళు ఇచ్చారు. రేపు పొద్దున వీళ్ళు మాట్లాడలేరు. బికాజ్ మీరు అప్పుడు ఏం చేశారయ్యా సాక్షిలో? అసలు కొమ్మినేని గారు ఏం మాట్లాడారయ్యా? ఎవరో డిబేట్కి వచ్చినటువంటి వక్త మాట్లాడితే కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేశారయ్యా అని జనాలే అడుగుతారు కదా. జనాలు అడుగుతారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ ఏంటంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అవకాశం 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఎప్పుడెప్పుడు పాత తిరగడోడి మరి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టేలాగా కేసులు 1కి 10 బుక్ చేయించి నానాయాగి చేసి పాత ఎప్పుడు 10 ఏళ్ల క్రితం మాట్లాడిని కూడా తీసుకొచ్చి ఈరోజు కేసు పెట్టేంత దారుణంగా రెడ్ బుక్ నడిపారు కదా. రేపు వీళ్ళు ఈ టీడీపీ మీడియా కానీ, టీడీపీ సెక్షన్ ఆఫ్ కొంతమంది పీపుల్ కానీ, వీళ్ళందరూ పూర్తి స్థాయిలో అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు జనాల్లో ఉన్నాయిగా, ఆ వీడియోల రూపాయలు ఇప్పటికీ ఉన్నాయిగా. రేపు పొద్దున తీసుకొచ్చి కేసులు బుక్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతుంది. ఇంకా టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు 5 అని చెప్పి నాడు బోసిడికే అని తిట్టింది పట్టాభి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు 5 అని కారణంతో నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు కొంతమందిని. ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్లన్నీ బయట తీసి దాదాపు కొంతమందిని అరెస్ట్ చేశారు టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో. ఇప్పుడు సాక్షి ఆఫీస్ పైన దాడి కేసులో కూడా పక్కా వీడియో ప్రూఫ్లతో దొరికినట్టుగా చాలామంది నిన్న రాళ్ళు ఇసిరేసి ఆఫీసుల మీద దూకి ఇటువంటి వాళ్ళని రేపొద్దున అరెస్ట్ చేయడం గ్యారెంటీ ఉంది. వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ప్రదర్శనగా వెళ్ళినటువంటి యువకులు ఎంత హంగామా సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేసినటువంటి బీజేపీ వాళ్ళు ఎంత చేశారు, డీసీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతమంది ఉన్నారు. వీడియోలు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి, ప్రతిదీ ఎవిడెన్సే ఉంది ఇక్కడ. బహుశా ఇది విశ్లేషించే వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి శాశ్వతంగా కళ్ళగానేసి మన ఇష్టారాజ్యం చేస్తే రేపొద్దున అధికారం మారితే ఏమవుతుంది అదే ఆలోచించి ఎవరైనా కానీ కీడించి మేలంచాలనే చెప్పేది ఎవరైనా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధం. బికాజ్ మీడియా పైన దాడి చేస్తూ కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి విచ్చలవిడితనం ఏదైతే ఉందో రెడ్ బుక్ అనే పేరు మీద, ఇది ఎవరు అంగీకరించరు. రషీద్ అనే ఒక పిల్లోడి హత్య నడి రోడ్డు మీద చేస్తే పట్టించుకోరు. ఇంతమంది అమ్మాయిల మీద రేపులు, మర్డర్లు జరుగుతుంటే అవి పట్టించుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయం చేయడానికి మాత్రం పట్టించుకుంటారు. ఇది ఎక్కడ చూద్దాం? ఏమన్నంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడినా, మిమ్మల్ని విమర్శించడం మీద దాడులు. సాక్షి ఆఫీస్ మీద నిన్న జరిగింది. అంతే కదా. ప్రతి అవకాశం మీరే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు సృష్టిస్తూ ఉన్నారు. రేపొద్దున దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచించుకోండి. చాలా సీరియస్ ఇష్యూ ఇది. పెద్ద ఎత్తున జనాల్లో డిస్కషన్ చేయాల్సిన ఇష్యూ ఇది. మీరు ఈరోజు మేము క్లీన్ చేస్తున్నాం అనుకుంటారు. ఆ క్లీనింగ్ అనేది ముందు మీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు వస్తే బాగుండేది. ఇటు పెట్టేసి మా దగ్గర అంత స్వేచ్ఛగా ఉన్నారని రేపొద్దున ఈ క్లీన్నెస్ అనేది అటు పడిపోద్ది. అది దారుణంగా వెళ్ళిపోద్ది. అది